హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో ఇవాళ మార్కెట్స్ చాలా కన్సాలిడేట్ అయినాయి. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ వరకు అయితే మనకి పాజిటివ్గా ఉంది తప్ప నిఫ్టీ వెరీ ఫ్లాట్ టు ఓకే అండ్ వెరీ ఫ్లాట్ అని చెప్పొచ్చు. బట్ మిడ్ క్యాప్స్ అయితే కొంచెం కొట్టారు. ఓకే, ఈ టీవీ ఛానల్స్లో ఉన్న నేను నేను సన్నాసులు అంటాను వాళ్ళని, మీరు కూడా అనుకోవచ్చు యాక్చువల్గా. సో వాళ్ళ మట్టుకి ప్రోపగాండా చేసి పాపం చాలామంది రీటైలర్స్ని హయ్యర్ లెవెల్స్లో ట్రాప్ చేసేస్తున్నారు లాస్ట్ 6 months నుంచి. అది కంటిన్యూస్గా జరుగుతుంది. వాళ్ళకి మనం చెప్పలేం కదా, అంటే వాళ్ళని మరి ఆపరేటర్స్ రన్ చేస్తారో మరి పెయిడ్ పీపుల్ రన్ చేస్తారో తెలియదు. కానీ ఐ మీన్ టు సే మన తెలుగు వాళ్ళకి అంత సీన్ లేదు, అంత సబ్జెక్ట్ కూడా లేదు న్యూస్ ఛానల్స్కి నేను చెప్పేది. బట్ ఎవరంటే మన ఇంగ్లీష్ ఛానల్స్ అనమాట. ఓకే, సో వాళ్ళు యాక్చువల్గా టు ద పాయింట్ చాలా స్టాక్స్లో ఎస్పెషల్లీ ఎస్బీఐ అని, టీసీఎస్ అని ఇలాగా, ఓకేనా. సో మెయిన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉంటాయి తెలుసు కదా, టాప్ బ్లూ చిప్స్, వాటిలో చాలామందిని లాక్ చేసేస్తున్నారు కంటిన్యూస్గా. ఓకే, సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. కంటిన్యూస్గా మనకి ఎప్పుడైతే మనకి ప్రోపగాండా చేస్తారో, కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు. బట్ ఎక్కువ టైం కనుక ఒక స్టాక్ మనకి హెడ్లైన్స్లో కనబడుతుందంటే అందుట్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయింగ్ చేయొద్దు. ఓకే, సో అది క్లియర్ కట్ మనకి టాస్ చేస్తున్నారనమాట మన మీదకి. ఓకేనా, సో 50% ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది, బట్ చాలామందికి తెలియదు. అండ్ మిగతా నాన్ సెన్స్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదులే ఫ్రెండ్స్. ఓకే, సో ఇది కామన్, ఇంకా అది ఏ బిజినెస్లో ఉన్న కామన్. ఇక్కడ మనం చూస్తే 53,195 దగ్గర ఉంది కదా ఈ ప్రైస్, నేను ఫ్లాట్ చెప్పింది. మనము అదే స్ట్రాంగ్ వ్యూతో ఉన్నాం కదా. సో కంటిన్యూస్గా మనం స్ట్రాంగ్ వ్యూతో ఉన్నాం, 1 month నుంచి ఆల్మోస్ట్ స్ట్రాంగ్ వ్యూతోనే ఉన్నాం. మనం ఎక్కడ కూడా డైరెక్షన్ మార్చుకోవాలా. ఓకే, అంటే మన వ్యూ అంటున్నాను. ఓకే, కానీ మనం ఎప్పటికప్పుడు మన ఛానల్లో మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, ప్లాన్ ఏ, బి, సి. నేను మీకు అందు గురించి చెప్తున్నాను. ఒక ట్రేడర్ 3 ఉండాలి. ఏ ప్లాన్, ఆల్టర్నేటివ్ ప్లాన్ ఎప్పుడు ఏంటి, బి కదా. ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటే ట్రెండ్ అప్ అనుకున్నాం, లేదు రివర్స్ అయితే ఏం అప్లై చేస్తున్నాం, ఏ, బి. సో ఇప్పుడు థర్డ్ ప్లాన్ కూడా ఉండాలి మార్కెట్స్లో, అదే సి. అదేంటి, బేసిక్గా ఒక సెటప్ ఉంది, ఆ సెటప్ వర్కౌట్ అవునప్పుడు అది ఆ స్టాక్లో మనం దూరి అన్నెసరీగా దాన్ని పోక్ చేయకూడదు అనమాట. అంటే మనం అన్నెసరీగా అందుట్లో వెయిట్ చేయకూడదు. ఓకే, అందుట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, లేదా అందుట్లో పెట్టే టైం అవ్వచ్చు, అదంతా కూడా డెడ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి, వేస్ట్ అనమాట. ఓకే, సో ఈ సి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సైడ్ వేస్ మార్కెట్ గురించి నేను చెప్తున్నా. ఓకేనా, సో దీని గురించి కొంచెం సెపరేట్గా మాట్లాడుకుంటే బెటర్, అది తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు ఇంట్రాడే పర్స్పెక్టివ్లోకి వస్తే ఫ్రెండ్స్, సో నేను మొన్నటి నుంచి చెప్పుకుంటానే వస్తున్నాను కదా, ఫ్రైడే సాటర్డే నుంచి. ఇక్కడ ఇంక చేసేది ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఏదన్నా డిప్ వస్తే కొనుక్కుని వాళ్ళ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో, ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ చూపిస్తున్నాను చూడండి బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నా స్కోప్ వచ్చేసి నాకు 50 points సరిపోతాయి అనుకుందాం. ఓకేనా, అనుకుందాం. నేను 10 lots బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటున్నాను. ఓకేనా, సో 10 lots తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా నాకు కొంచెం తక్కువ మొమెంటంలో కూడా నేను 50 points ఇస్ నథింగ్ బట్ నాకు ఎన్ని 500 points కింద లెక్క కదా. సో నేను దాన్ని క్యాష్ ఇన్ చేసుకుంటాను. ఇంకొకళ్ళు 5 lots వేస్తారు, ఇంకొకడు 1 lot వేస్తాడు. సో వాళ్ళ రిస్క్ అపెటైట్ బట్టి బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సీలింగ్ అనేది లేదని చెప్పాను. ఇప్పుడు చూసారు కదా, లాస్ట్ మండే, ట్యూస్డే, వెన్స్డే చూసారా, అంటే పైన హెవీ సెల్లింగ్ జరుగుతుంది. మార్కెట్ పైకి వెళ్తున్నా కూడా మార్కెట్ అనేది లేదు బాబ్జీ, నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతానికి కన్సాలిడేటే అవుతాను అనుకుంటున్నారు. అంటే ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నానంటే, నిఫ్టీ బ్యాంక్లో ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఈ 6 stocks కూడా
ఆల్మోస్ట్ లైక్ మనం చూస్తే స్పెసిఫిక్గా వాళ్ళు ఖచ్చితంగా ఈవేళ కూడా నాకు ఫ్లాట్ నుంచి స్లైట్ అప్ ట్రెండ్లో ఉండుంటారు. ఓకే, బట్ నెగిటివ్లో ఉండుంటారు. మోస్ట్లీ నెగిటివ్లో ఉండుంటే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ పడిపోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రీవియస్ హై తీయగానే నేను మీకు చెప్పాను కదా, మళ్ళీ అది ఇంకా రోజు అదే కథ చెప్పడం కూడా వేస్ట్. ఇది తీయగానే మీరు బై చేసుకుని ఇక్కడ ఒక 100 పాయింట్లో 150 పాయింట్లో బుక్ చేసుకుని లైట్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి ఫ్లాట్ పెడతాడు, ఇదిగో ఇలాగే పెడతాడు సేమ్ మళ్ళీ. ఇంకా అది ఏం చేయలేము అనమాట. అంటే ఏమన్నా వస్తే ఒక 25-30 పాయింట్స్ బుక్ చేసుకుని ఇంట్రాడే వరకే స్కాల్పింగ్లో వచ్చేయాలి. కిందకి వస్తే తెలుసు కదా, షార్ట్ చేసేవాళ్ళు షార్ట్ చేసుకోవచ్చు, లేదు లాంగ్స్ ఉన్నవాళ్ళు లైట్ తీసుకోవచ్చు, అంటే అవాయిడ్ అనమాట కాల్. ఓకే, బట్ ఈ రేంజ్లో ఉన్నంత వరకు కూడా నా దృష్టిలో 2 వర్కౌట్ అవుతాయి, కానీ టైం స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, టైం స్పెండ్ చేయాలంటే ఒక కాల్ తీసుకోగానే అది కంగారు పడి ఎగ్జిట్ అయిపోకుండా వెయిట్ చేస్తే మళ్ళీ ప్రైస్ మన దగ్గర తీసుకొస్తాడు మీన్ పొజిషన్కి. ఓకే, సో ఇలాంటి కన్సాలిడేషన్ ఉన్నంతసేపు కూడా బై చేసినా సెల్ చేసినా వెయిట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్రైస్ మనకి ఇలాగే మూవ్ అవుతూ ఉంటుంది, కానీ అల్టిమేట్గా మీరు ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే వాడు రెండింటిని ట్రై చేస్తూ ఉంటాడు. అన్నెసరీగా ఇక్కడ సెల్ చేసినోడు ఇక్కడ పైకి వెళ్తుందని చెప్పి ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ ప్రైస్ కాసేపటికి ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇది జరుగుతూనే ఉంటుంది, బట్ వెయిట్ చేయాలన్నమాట. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు నిఫ్టీ, నేను లాంగ్ టర్మ్ చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఫ్రెండ్స్ కరెక్షన్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓకే, కరెక్షన్ పెండింగ్గా అంటే యాక్చువల్గా మిడ్ క్యాప్స్లో స్మాల్ క్యాప్స్లో బాధేశారు కిందకి, మీ అందరికీ తెలుసు. ఓకే, మ్యాక్సిమం స్టాక్స్, అది నేను కుదిరితే నేను రేపు మార్నింగ్ చేస్తాను ఒక వీడియో. సో అసలు ఎన్ని స్టాక్స్ పడ్డాయి ఇవన్నీ కూడా, కానీ అసలు బేవచ్చంగా కొట్టారు ఫ్రెండ్స్. ఒకటి 30-40% కొన్ని అయితే 50-60% కూడా కొట్టారు. సో అందు గురించి నిఫ్టీ బ్యాంక్ పెర్ఫామ్ చేయాలంటే బ్యాంక్ స్టాక్స్ పెర్ఫామ్ చేయాలి. ఓకే, బ్యాంక్ స్టాక్స్ పెర్ఫామ్ చేయాలంటే ఏదన్నా పాలసీ రావాలి. చాలామంది ఏమంటున్నారంటే, చాలామంది ఏముంది అందరికీ తెలిసిందిగా, ఎఫ్డీస్ తగ్గిపోయి అని. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్స్ తగ్గిపోయి ఆ మనీ అంతా కూడా ఈక్విటీలోకి వచ్చేస్తుందని. ఓకే, సో ఈక్విటీలోకి రావడము, లేకపోతే చాలామంది పర్చేసింగ్ పవర్ పెరిగి పర్చేజ్ చేసేస్తున్నారు ఆర్టికల్స్ ఇవన్నీ అని. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ వాళ్ళకున్న ఎఫ్డీస్ తగ్గిపోయి వాళ్ళకున్న ఎఫ్డీస్ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఓకే, సో దట్స్ ద ఓన్లీ రీజన్. ఇది వాళ్ళు చెప్పే స్టోరీ, మనకి కంప్లీట్గా తెలియదు. ఇదిగోండి ఈ నిఫ్టీ ఇది వీక్లీ టైం ఫ్రేమ్. ఓకే, సో ఇలాంటిది వచ్చినప్పుడు నేను మీకు మొన్నటి నుంచి చెప్తున్నాను కదా, చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అసలు ఏ డిప్ వచ్చినా సరే తీసుకోవడమే తప్ప అన్నెసరీగా మనం దాన్ని ట్రై చేసి ఏదైనా చేయడం అనవసరం. కానీ నిఫ్టీ నేను మళ్ళీ చెప్తున్నా, నేను నిఫ్టీ టచ్ చేయట్లా ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ అసలు ఇంపాసిబుల్, నేను టచ్ చేయను కూడా. ఎందుకంటే నిఫ్టీ నాకు తెలిసినంత వరకు 1000 పాయింట్ కరెక్షన్ వచ్చిన తర్వాత మట్టుకి ఆ రోజు క్లోజింగ్ కానీ నెక్స్ట్ రోజు కానీ తీసుకుంటాను. 1000 పాయింట్ కరెక్షన్ రావాలి కంపల్సరీ. ఇక 26,000 ఉంది కదా, 25,000 రావాలి, లేదా 24,500 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ కరెక్షన్ వచ్చిన తర్వాతే నేను నిఫ్టీలో ఇండెక్స్ని ట్రేడ్ చేస్తాను. అది ఆప్షన్స్ అవ్వచ్చు లేదా ఫ్యూచర్స్ అవ్వచ్చు. అంటిల్ దెన్ నిఫ్టీ నా వల్ల కాదు, అంత హై రిస్క్ ఉంటుంది అది. బ్యాంక్ నిఫ్టీ మట్టికి బై ఆన్ డిప్స్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈవేళ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మనము నిఫ్టీ 50లో క్లోజింగ్స్ చూసుకుంటే వీక్గా క్లోజ్ అయినవి టెక్ స్టాక్స్ చూస్తున్నారు కదా మీరు. ఈ 2 ఎల్ఎన్టీ మైంట్రీ ఒకటి, టెక్ మహీంద్రా ఒకటి వీక్గా క్లోజ్ అయినవి. అండ్ విప్రో కూడా వీక్గానే క్లోజ్ అయింది. ఇంకేమున్నాయి, ఇన్ఫోసిస్ కూడా వీక్గానే క్లోజ్ అయింది. యా, అండ్ పాజిటివ్లో చూస్తే పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ చూడండి. ఇది ఇంతకీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీకి యాక్సిస్ బ్యాంక్ సపోర్ట్ ఇచ్చింది, హెచ్డిఎఫ్సి బ్యాంకు 0.5%. ఓకే, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 0.5% ఫ్రెండ్స్. సో అది రీజన్. ఓకే, సో బ్యాంక్స్ ఈ 3 కూడా పెర్ఫామ్ చేయడం వల్లే మనకి నిఫ్టీ బ్యాంక్ అనేది పాజిటివ్లో ఉంది తప్ప, లేదంటే నిఫ్టీ బ్యాంక్ కూడా ఫ్లాటే. ఓకే, సో రేపు
రేపు ఎక్స్పైరీ ఉంది కదా, ఈవేళ కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, బట్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. సో నిఫ్టీ అంటే 50 స్టాక్స్. ఈ 50 స్టాక్స్లో ఎవరు స్ట్రెంగ్త్ చూపిస్తాడో ఎవడు వీక్నెస్ చూపిస్తాడో తెలిసిపోతుంది. మీరు మార్నింగ్ కనుక హీట్ మ్యాప్ పెట్టుకుంటే మీ పర్టికులర్ ప్లాట్ఫామ్లో, ఇదిగోండి ఇలాగా, సో ఈ 50 స్టాక్స్ మార్నింగ్ మనకి క్లియర్ కట్గా తెలిసిపోద్ది అనమాట. అంటే ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే ఏ మెజారిటీ, అంటే ఈ 50 స్టాక్స్లో మెజారిటీ కనుక రెడ్లో ఉంటే ఆటోమేటిక్గా మీకు నిఫ్టీ రేపు లాగేస్తాడు కిందకి. ఓకే, అంటే నేను చెప్పేది కాల్ వైజ్ కాదు, వ్యూ. అంటే టోటల్ డే ట్రెండ్ ఎలా ఉంటుంది, అట్లీస్ట్ హాఫ్ డే ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది మనం స్పెసిఫిక్గా చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఈవేళ నిఫ్టీ చూసారు కదా, మెజారిటీ కాదు 60% ఆఫ్ ద స్టాక్స్ మనకు పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి ఆడు 50 పాయింట్స్ 70 పాయింట్స్ పైన క్లోజ్ అయ్యాడు. ఓకే, అదే వీక్గా ఉండుంటే అందు గురించి మీరు హీట్ మ్యాప్ పెట్టుకుని చూసుకోండి, మీకు అర్థం అవుతుంది. ఓకే, 50 స్టాక్స్ రేపు ఎవడు డామినేషన్ చూపిస్తే రేపు మనం ఆ కలర్ చూస్తాం రేపు పొద్దున్న. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.